ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ 3 చట్టాలకు బదులు కొత్త చట్టాలు ఈ రోజు నుంచి అంటే జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. భారతీయ న్యాయ సంహిత అంటే పాత ఐపీసీని ఇప్పుడు న్యాయ సంహిత, కొత్తగా పీనల్ కోడ్కి పేరు పెట్టారు. సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్కి నాగరిక సురక్షా సంహిత అని పేరు పెట్టారు. ఎవిడెన్స్ యాక్ట్కి సాక్ష్య అని పేరు పెట్టారు. ఇక్కడ పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అబ్జలీట్, అవుట్డేట్ అయిపోయాయి, ఆర్క్యాక్ అయిపోయాయి అన్నమాట. దాని ప్లేస్లో కొత్త చట్టాలు వచ్చాయి. ఆల్మోస్ట్ క్రిమినల్ లాస్ అన్నీ కూడా బ్రిటిష్ లెగసీస్. ఐపీసీ కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ లెగసీస్ అన్నమాట. వాళ్ళ కాలం నుంచి మనకు వస్తూ ఉన్నాయి. ఈ కొత్త పేర్లు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవన్నీ కూడా ఇండియనైజేషన్, ఇండియన్ పేర్లు అనమాట. ఇంతకుముందు మనకంతా కలోనియల్ లెగసీ, బ్రిటిష్ లెగసీ, ఇంగ్లీష్ లెగసీ అనేది ఉండేది. ఇది పోయి ఇప్పుడు ఇండియనైజేషన్ అయిపోయినాయి అంటారు చట్టాలు. ఇక్కడ మనం ఈ 3 చట్టాలకి బేసిక్గా డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇంతకుముందు వాటిని ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య. భారతీయ న్యాయ సంహిత అంటే క్రైమ్ని డిఫైన్ చేస్తారు. అసలు ఏంటి ఆ క్రైమ్స్, అసలు అది క్రైమా కాదా, తర్వాత దానికి ఎంత పనిష్మెంట్ ఉండాలో చెప్తారు. ఇది ఇండియన్ పీనల్ కోడ్, అదే ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనమాట. అంటే డెఫినేషన్ ఆఫ్ క్రైమ్, తర్వాత ఆ క్రైమ్కి ఎంత పనిష్మెంట్ ఉంటుంది, ఏ ఏ యాక్టివిటీస్ను క్రైమ్స్గా పరిగణిస్తారు, ఇవన్నీ కూడా ఇండియన్ పీనల్ కోడ్లో ఉంటాయన్నమాట. అయితే ప్రొసీజర్, క్రైమ్ జరిగిన తర్వాత ప్రొసీజర్ ఉంటుంది కదా, అరెస్ట్ ఎలా చేస్తారు, ట్రయల్ ఎలా కండక్ట్ చేస్తారు, పనిష్మెంట్స్ ఎలా ఇస్తారు, వీటన్నిటికి సంబంధించి ప్రొసీజర్ అంటే ఎఫ్ఐఆర్ సంబంధించిన ప్రొసీజర్సు, ట్రయల్కి సంబంధించిన ప్రొసీజర్సు, ఛార్జ్ షీట్కి సంబంధించిన ప్రొసీజర్సు, ఇలాంటి ప్రొసీజర్స్ మొత్తం కూడా భారతీయ నాగరిక సురక్షా సంహితలో ఉంటాయి. తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారతీయ సాక్ష్య అధినియం. ఇప్పుడు దానిలో ఏంటంటే సాక్ష్యాలు, ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ని ఎలా చేస్తారు, ఐ విట్నెస్ అంటే ఏంటి, హియర్స్ ఎవిడెన్స్ అంటే ఏంటి, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఏంటి, ఇలా ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కిందకు వస్తాయి అన్నమాట. సో కొత్తగా మనకి 3 చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో కూడా వచ్చేసాయి అన్నమాట. భారతదేశం యొక్క హోంమంత్రి గారి కథనం ప్రకారం స్పీడీ జస్టిస్ అండ్ జస్టిస్ టు ఆల్, త్వరితగత న్యాయం, అదేవిధంగా అందరికీ న్యాయం, ఈ కాన్సెప్ట్తోనే ఈ కొత్త చట్టాలు వచ్చాయి. ఈ రోజులకు అనుగుణంగా కొత్త రకాల క్రైమ్స్ చాలా వచ్చాయి అన్నమాట. ఐపీసీ ఎప్పుడో 1860లో రాశారు. కొత్త క్రైమ్స్ చాలా వచ్చాయి. ఉదాహరణకి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కావచ్చు, మాబ్ లించింగ్స్ కావచ్చు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, ఇట్లా అప్పుడు డిఫైన్ చేయని క్రైమ్స్ ఇప్పుడు చాలా వచ్చాయన్నమాట. సో అవన్నిటికి సంబంధించి కూడా కొత్తగా ప్రొవిజన్స్ చేర్చారు. అదేవిధంగా ట్రయల్ అయిపోయిన తర్వాత 45 డేస్ లోపల, 45 రోజుల లోపల జడ్జిమెంట్ ఇచ్చేయాలి. ఇంతకుముందు చాలా డిలే చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. సో ట్రయల్ అయిన తర్వాత 45 డేస్ లోపల జడ్జిమెంట్ ఇచ్చేయాలి. ఫస్ట్ హియరింగ్ అయిపోయిన తర్వాత 60 రోజుల లోపల ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి. అంటే ఎక్కువగా అడ్జార్న్మెంట్స్, వాయిదాలు వేసే పరిస్థితి ఇంకా లేదనమాట. ఆ తర్వాత అతి ముఖ్యమైనది జీరో ఎఫ్ఐఆర్. జనరల్గా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే క్రైమ్ జరుగుద్దో అక్కడే మనం వెళ్ళి ఇంతకుముందు ఫిర్యాదు చేయాలన్నమాట. ఇప్పుడు అట్లా కాదు. జ్యూరిస్డిక్షన్ లేకపోయినా నువ్వు ఏ పరిధిలో ఎక్కడ క్రైమ్ జరిగినా సరే నువ్వు ఎక్కడైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు. దాన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటాం. అదేవిధంగా పోలీస్ కంప్లైంట్లు ఇక్కడ నుంచి ఆన్లైన్లో కూడా ఇవ్వచ్చు అనమాట. దాని తర్వాత ఎలక్ట్రానిక్ సర్వీసింగ్ ఆఫ్ సమ్మన్స్ ఈ వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా ఇలా కూడా జారీ చేయొచ్చు అనమాట. దానివల్ల టైం చాలా తగ్గుద్ది, ట్రయల్కి టైం చాలా తగ్గుద్ది అనమాట. త్వరితగతంగా కేసెస్ విచారణ జరిగిపోద్ది. సో ఎలక్ట్రానిక్ సర్వింగ్ ఆఫ్ సమ్మన్స్ కూడా ఈ కొత్త ప్రొవిజన్స్లో యాడ్ చేశారు. హీనియస్ క్రైమ్స్, అతి దారుణమైన క్రైమ్స్ ఉంటాయి కదా, కంపల్సరీగా క్రైమ్ సీన్ మొత్తం వీడియోగ్రాఫ్ చేయాలి. ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. వీడియోగ్రఫీ ఆఫ్ హీనియస్ క్రైమ్స్, ఆ క్రైమ్ సీన్ మొత్తం వీడియోగ్రాఫ్ చేయాలంట. 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడే క్రైమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ క్రైమ్ సీన్ని ఫోరెన్సిక్ టీమ్ విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాతే ఆ క్రైమ్ సంబంధించిన రిపోర్ట్ వాళ్ళు జారీ చేసిన తర్వాతే ఆ తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఖచ్చితంగా 7 years ఆర్ అబోవ్ పనిష్మెంట్స్ ఉన్న క్రైమ్స్ ఏదైతే జరుగుతాయో ఫోరెన్సిక్ టీమ్స్ ఖచ్చితంగా క్రైమ్స్ని విజిట్ చేయాలంట. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ 2008లో గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయింది. 2020లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ అయిందనమాట. సో ఇక్కడ నుంచి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్కి డిమాండ్ బాగా పెరుగుతుందంట. ఎందుకంటే ఖచ్చితంగా హీనియస్ క్రైమ్ సైట్స్ అన్నీ కూడా వీళ్ళు విజిట్ చేయాలి. క్రైమ్ సీన్ని
వాళ్ళకి ఫోరెన్సిక్ టెస్టింగ్ మొత్తం చేయాలన్నమాట. సో ఈ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ బ్రాంచెస్ ఇప్పటివరకు కూడా 9 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక మీదట 16 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తారంట. ఇక మీదట ఫోరెన్సిక్ నిపుణుల ఆవశ్యకత పెరిగిపోతుంది. అదేవిధంగా గ్యాంగ్ రేప్, గుంపుగా వెళ్ళి రేప్ చేయటం, మాబ్ లించింగ్స్, మూక హత్యలు, ఫాల్స్ ప్రామిస్ టు మ్యారేజ్, పెళ్లి చేసుకుంటానని మహిళని మభ్యపెట్టడం, ఇవన్నీ కూడా క్రైమ్స్ లిస్ట్లో చేర్చేశారు. ఇలా రకరకాల కొత్త క్రైమ్స్ అనమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనే మాట చేర్చారు, మాబ్ లించింగ్స్ అనే మాట చేర్చారు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనే మాట చేర్చారు. ఇలా చాలా అంశాలు తీసుకొచ్చారనమాట. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్స్ తీసుకురావాలి. ఎవరైతే సాక్షులు చెప్తారో, సాక్షులు ఉంటారో వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. దానికి సంబంధించి పథకాలు తీసుకొచ్చి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంట ఈ కొత్త క్రిమినల్ లాస్ ప్రకారం. ఒక రేప్ విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ తీసుకోవాలి. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఆ విక్టిమ్ యొక్క రిలేటివ్ కానీ గార్డియన్ కానీ అక్కడ ప్రజెంట్ అయి ఉండాలి. భారతీయ న్యాయ సంహితలో ఒక ప్రత్యేకమైన చాప్టర్ పెట్టారు. క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించి, మహిళలకి పిల్లలకు సంబంధించిన క్రైమ్స్ సంబంధించి, నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలో ఒక ప్రత్యేకమైన చాప్టర్ పెట్టారు. ఒక మైనర్ని కనుక గ్యాంగ్ రేప్ చేస్తే ఆ రేప్ చేసిన వాళ్ళకి ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అదేవిధంగా పిల్లలకు సంబంధించిన చట్టాలు కూడా కఠినం చేశారు. ముఖ్యంగా పిల్లల్ని కొనటం, అమ్మటం, ఇది హీనియస్ క్రైమ్స్ జాబితాలో తీసుకొచ్చారు. ఇంతకుముందు మనకి పనిష్మెంట్స్లో డెత్ పెనాల్టీ, లైఫ్ ఇంప్రిజన్మెంట్, రిగరస్ ఇంప్రిజన్మెంట్, సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఇలాంటివి ఉండే. వీటితో పాటు కొత్తగా కమ్యూనిటీ సర్వీస్ అనే కాన్సెప్ట్ చేర్చారనమాట. అంటే కొన్ని క్రైమ్స్కి పనిష్మెంట్ సమాజానికి సేవ చేయటం, కమ్యూనిటీకి సేవ చేసేది పనిష్మెంట్గా కూడా ఇస్తారు ఇక్కడి నుంచి. అలా కొత్త ప్రొవిజన్ తీసుకొచ్చారు. కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహితలో 20 న్యూ అఫెన్సెస్, 20 కొత్త నేరాలను జాబితాలో చేర్చారనమాట. ఐపీసీలో ఇంతకుముందున్న బాగా కాంట్రవర్షియల్ సెక్షన్ 124A ఉన్న సెడిషన్ అనే మాట డిలీట్ చేసేసారు, కంప్లీట్గా రిపీల్ చేసేసారు. దానికి బదులు సెక్షన్ 152 చేర్చారనమాట. సెడిషన్ అనే మాట లేకపోయినా దానికి సంబంధించిన అంశాలు కొత్త సెక్షన్లో సపరేట్గా పొందుపరిచారు, సెక్షన్ 152 ఆఫ్ భారతీయ న్యాయ సంహితలో. ఓవరాల్గా ఇవన్నీ కూడా ఈ 3 చట్టాలకు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ప్రత్యేకంగా ఒక్కొక్క చట్టం గురించి ఒక్కొక్క రోజు సపరేట్గా నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.